ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే అంశం ఏంటంటే దిక్సాధన, డిగ్రీలు చూడడం. చాలామంది కాల్ చేసి ప్లాన్ కావాలని అడుగుతున్నారు, లేదంటే మా ఇంట్లో అలా ఉంది, ఇలా ఉంది, ఏం చేయాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ ఏదైనా కరెక్షన్ మేము ఫోన్లో చెప్పాలన్నా, ఫోన్ ద్వారాగానే ప్లాన్స్ ఇవ్వాల్సి వచ్చినా సరే దిక్కులు చూడకుండా ఇవ్వడం సరైనటువంటి పద్ధతి కాదు. మ్యాక్సిమం అందరికీ కూడా విజిటింగ్ తీసుకోండి చెప్తూ ఉంటాను నేను. విజిటింగ్ తీసుకుంటే మేము డిగ్రీలను చూసి దానికి అనుగుణంగా సెప్టిక్ ట్యాంక్ పొజిషన్స్ కానీ, ద్వారాల అమరిక కానీ, ఖాళీ స్థలాల అమరిక కానీ, సంపులు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ అందరూ విజిటింగ్ ఛార్జెస్ బేర్ చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కానీ, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఏదో రకంగా ఇల్లు నిలబెట్టుకుందాం, పనులు తర్వాత చేయించుకుందాం, ప్లాస్టింగ్లు తర్వాత చేయించుకుందాం అనేటటువంటి వారికి విజిటింగ్ భరించలేరు. సాధారణంగా నా విజిటింగ్ ఛార్జెస్ అన్నీ రీజనబుల్గానే ఉంటాయి, తక్కువే ఉంటాయి. అవి కూడా భరించలేని వారి కోసం మీ అంతటా మీరుగానే డిగ్రీలు ఎలా చూసుకోవాలి, అసలు డిగ్రీలు ఎన్ని రకాలుగా చూడవచ్చు అనే విషయం గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు డిగ్రీలు అంటే ఏమిటి అంటే కనుక చదువుకున్న వారు అందరికీ తెలిసే ఉంటుంది. భూమి గుండ్రంగా ఉన్నది, భూమి గుండ్రంగా ఉంది, వృత్తాకారంలో ఉంది అని అనుకోండి. అంటే 2 డైమెన్షన్లో వృత్తాకారంగా ఉంది, 3 డైమెన్షన్లో గుండ్రంగా ఉంది, గోళంగా ఉంది. 2 డైమెన్షన్లో ఉంది అని అనుకున్నప్పుడు, లేదంటే 3 డైమెన్షన్లో ఉన్నా సరే 360 డిగ్రీలు ఉంటుందండి. అంటే 0 నుంచి 360 డిగ్రీలు, ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా రౌండ్ తిరిగేసరికి 360 డిగ్రీలు అని అంటూ ఉంటాం. మనం చదువుకున్నప్పుడు చూసే ఉంటాం. దీనికి నార్త్ 0 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇది ఉత్తరం అండి. ఇది ఒక స్థలం అని అనుకోండి. ఇల్లు అయితే ఎలా చూడాలో కూడా చెప్తాను నేను. ఇది స్థలం అని అనుకోండి. ప్రస్తుతానికి స్థలం ఇలా ఉన్నప్పుడు ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. ఉత్తరం ఎప్పుడు కూడా 0 డిగ్రీస్ ఉండాలి, లేదంటే 360 ఉండాలి. కొద్దిగా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే అది డిగ్రీలకు అనుకూలంగా లేదు అని, టిల్ట్ అయ్యిందని, స్థలం తిరుగుళ్ళో ఉందని. అది ఎన్ని డిగ్రీలు తిరిగితే మంచిది, తిరగకుండా ఉంటే మంచిదా, ఎంత తిరిగితే మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, దానికి అనుగుణంగా ప్లాన్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి, ఉత్తరం 0 కానీ 360 డిగ్రీలు కానీ ఉండాలి. ఇంకోండి ఈశాన్యం వచ్చేసి 45 డిగ్రీలు ఉంటుంది, తూర్పు దగ్గర వచ్చేసి 90 డిగ్రీలు ఉంటుంది, ఆగ్నేయం దగ్గర 135 డిగ్రీలు ఉంటుంది, దక్షిణం దగ్గర 180 డిగ్రీలు ఉంటుంది, నైరుతి దగ్గర 225 డిగ్రీలు ఉంటుంది, పడమర దగ్గర 270 డిగ్రీలు ఉంటుంది, వాయువ్యం దగ్గర 315 డిగ్రీలు ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 45, మళ్ళీ ప్లస్ 45 కలిపితే 90, ప్లస్ 45 కలిపితే 135, ప్లస్ 45 కలిపితే 180. ఇలా మూలలు వచ్చేసి ఇలా ఉంటాయి. అదేవిధంగా తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం వచ్చేసి ఇలా ఉంటాయి. ఇవి నోట్ చేసుకోండి. జనరల్గా సాధారణంగా తూర్పు ఒకటే అడుగుతూ ఉంటాము, తూర్పు ఎన్ని డిగ్రీలు ఉంది అని చెప్పి అడుగుతుంటాం. ఇప్పుడు ఈ తూర్పు ఒక 10 డిగ్రీలు తిరిగింది అనుకోండి, ఇలా తిరిగింది అనుకోండి, అన్నీ కూడా 10 డిగ్రీలు షిఫ్ట్ అవుతుంది. లేదు ఇలా తిరిగింది అనుకోండి, ఒక 5 డిగ్రీలో 10 డిగ్రీలో అన్నీ షిఫ్ట్ అవుతాయి. ఏదో ఒక దిక్కుకు సంబంధించిన మెజర్మెంట్ మాలాంటి వారికి చెప్తే సరిపోతుంది. దానికి అనుగుణంగా మేము మార్పులు చేర్పులు చెప్పడానికి ఉంటుంది, ప్లాన్స్ ఇవ్వడానికి ఉంటుంది. ఇకపోతే ఈ దిక్కులు చూసే విధానం ఏంటి అంటే కనుక పూర్వకాలంలో, ఇప్పుడంటే మనకు కంపాస్లు అవి వచ్చేసినాయి, మొత్తం 4 ఉన్నాయి. దిక్సాధన అంటూ ఉంటాం. నెక్స్ట్ దిక్సాధన అంటేనే దిక్కులు కనిపెట్టడం. అది పూర్వకాలంలో ఇవేమీ లేని టైంలో ఎలా కనిపెట్టారు, ఎలా చూశారు అనే విషయం గురించి చర్చించుకుందాం. నెక్స్ట్ కంపాస్తో చూసే విధానం, నెక్స్ట్ మొబైల్ కంపాస్తో చూసే విధానం, నెక్స్ట్ గూగుల్ ఎర్త్లో చూసే విధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిక్సాధన అంటే ఏంటంటే ఇవి 3 లేని టైంలోనే, అంటే సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి, మనకు రామాయణ మహాభారత కాలాల్లో ఉన్నటువంటి కొన్ని కోటలు కూడా ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలు కానీ, లేదంటే ఈజిప్ట్లోని పిరమిడ్లు చూడండి, 2000 సంవత్సరాల కంటే ఎక్కువ, సుమారు 4000 సంవత్సరాలు, నాకు సరిగా ఐడియా లేదు, 2000 సంవత్సరాల కంటే ఎక్కువ ముందే నిర్మించినటువంటి పిరమిడ్లు కానీ ఇవన్నీ కూడా దిక్కుకు అనుకూలంగా నిర్మించారు. అంటే నార్త్ 0 డిగ్రీస్కి, ఈస్ట్ 90 డిగ్రీస్కి పర్ఫెక్ట్గా అలైన్ అయ్యేలా చేశారు. ఆ కాలంలో ఇవన్నీ ఉన్నాయంటే లేవు.
అప్పుడు ఎలా సాధించారు దిక్సాధన అంటే కనుక ఏ వాస్తు గ్రంథం చూసినా మొట్టమొదటిగా దిక్సాధన చేయమనే ఉంటుంది. దిక్సాధన అంటే దిక్కులు కనిపెట్టడమే, అదేం కాదు. మనకి ఇప్పుడు ప్రామాణికంగా అందరూ అంటూ ఉంటాం, ఏదైనా గృహ నిర్మాణం మొదలుపెట్టినప్పుడు శంకుస్థాపన చేశారండి, శంకుస్థాపన ఎప్పుడండి, పలానా టైంలో చేస్తే మంచిది కదండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. శంకుస్థాపన అంటే ఏంటి? శంకు అంటే ఏంటి? ఒక చండ్రకర్ర కానీ లేదా వేరే ఏదైనా కర్ర కానీ ప్రామాణికమైనటువంటి కర్రను తీసుకొచ్చి, కొన్ని ప్రదేశాల్లో రాతి శంకువును కూడా తీసుకొచ్చి, ఈ యొక్క భూమికి బ్రహ్మస్థానము, ఇక్కడ కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి ప్రజల్లో. బ్రహ్మస్థానం వేరు, నాభిస్థానం వేరు. స్థలానికి సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అది బ్రహ్మస్థానము, ఇంటికి సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అది నాభిస్థానము. కన్ఫ్యూజన్ ఏంటంటే ఇంటికి సెంటర్ పాయింట్నే మీరు బ్రహ్మస్థానంగా పిలుస్తూ ఉన్నారు, అది తప్పు. స్థలానికి సెంటర్ పాయింట్ మాత్రమే బ్రహ్మస్థానము, ఇంటికి సెంటర్ పాయింట్ని నాభిస్థానం అంటే వాస్తు పురుషుడి యొక్క బొడ్డు నాభిస్థానం అంటే. ఇది మిస్కమ్యూనికేషన్ ఉంది, కొంతమంది అలా చెప్పడం వల్ల మీకు అలవాటు పడిపోయింది. బ్రహ్మస్థానంలో శంకువుని స్థాపించమని ఉంది. శంకుస్థాపన అంటే శంకువుని స్థాపించడం. ఈ చండ్రకర్ర ఇంకోండి, స్థలానికి సెంటర్ అంటే ఏదవుతుంది, ఇంకోండి కోణాలు రెండు పట్టుకోండి. స్థలం చతురస్రంగా ఉన్న దీర్ఘ చతురస్రంగా, ఇదిగోండి ఇది. ఇక్కడ శంకువుని పాతేవారు. ఇంకొకటి కూడా గుర్తు తెచ్చుకోండి, పూర్వకాలంలో ఇప్పుడు కూడా ముహూర్తాలన్నీ కూడా శంకుస్థాపన ముహూర్తాలన్నీ తెల్లవారుజామునే ఉంటాయి, అంటే సూర్యోదయానికి మునిపే ఉంటూ ఉంటాయి. అవి మాత్రమే శ్రేష్టము అని చెప్పి చెప్పబడే కూడా ఉంది. ఇక్కడ సూర్యోదయానికి ముందే మనం ఇక్కడ శంకువుని ఎప్పుడైతే ఇంకో ఇలా ఇదే శంకువు అని అనుకోండి, ఇలా పాతినప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు కదా, ఉదయించినప్పుడు సూర్యుడు ఏ పక్క నుంచి ఉదయిస్తే ఏ పక్కన నీడ పడుతుంది? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అందరికీ తెలిసిందే. నీడ ఎక్కడ పడుతుంది? పడమరలో పడుతుంది, ఇక్కడ పడుద్ది. నెక్స్ట్ ఒక గంటకో 2 గంటలకో చూస్తారు, నీడ ఎక్కడ పడిందో మార్క్ చేసేవారు. మళ్ళీ మధ్యాహ్నం మార్క్ చేసేవారు నీడని. మళ్ళీ సాయం సమయంలో సూర్యుడు అస్తమించేటప్పటికి నీడ ఇక్కడికి వస్తుంది, తూర్పు వైపు వస్తుంది. అంటే సూర్యుడు పడమర వైపు వస్తాడు, ఈ నీడ వచ్చేసి తూర్పు వైపు పడుతుంది. దానికి ఆ నీడ ఆధారంగా అప్పటి కాలంలోనే నీడ ఆధారంగానే దిక్సాధన చేసేవారు, అంత పర్ఫెక్ట్గా. ఇప్పుడు మీరు ఒకసారి గూగుల్ ఎర్త్లో ఈ ఈజిప్ట్ పిరమిడ్లు కానీ పురాతన ఆలయాలు కానీ ఏదైనా చెక్ చేసి చూడండి, ఎగ్జాక్ట్ నార్త్ 0 degrees ఉంటుంది. అదే అప్పుడు దిక్సాధన ఎలా చేశారు? ఇలాగే చేసేవారు, నీడ ఆధారంగా అంత పర్ఫెక్ట్గా అలైన్మెంట్ చేసేవారు. కొన్ని దేవాలయాల్లో చూడండి, పర్టికులర్ ఒక రోజున సూర్యకిరణాలు దేవతా ప్రతిమను తాకే విధంగా అలైన్మెంట్ చేసేవారు. అది కూడా ఎలా చేసేవారు? ఇలాంటి సూత్రాల ఆధారంగా మహర్షులు చాలా మహనీయులు. వారి జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత? ఇప్పుడు టెక్నాలజీ అనుకుంటున్నాం, కానీ టెక్నాలజీ లేని కాలంలోనే సూర్యుడికి భూమికి మధ్య దూరాన్ని పంచాంగాల్లో రాసేవారు. ఎప్పుడెప్పుడు గ్రహణాలు వస్తాయో రాసేవారు. ఇప్పటికీ అదే రాస్తున్నారు, అంత పర్ఫెక్ట్గా అలైన్మెంట్ చేశారు మహర్షులు, గొప్పవారు. కాబట్టి ఈ విధంగా దిక్సాధన చేశారు, శంకుస్థాపన ఆధారంగా దిక్సాధన చేసేవారు. ఇప్పుడు మా ఏరియాలో అయితే శంకుస్థాపన అనే కార్యక్రమం చేయట్లేదు, భూమి పూజ మాత్రమే చేస్తున్నారు. నవరత్నాలు నవధాన్యాలు వేసి భూమి పూజ చేసి, ఏమన్నా యంత్రాలు పెట్టాల్సి వస్తే యంత్రాలు పెట్టించుకునే వాళ్ళు పెట్టించుకుంటున్నారు, పూజ చేసేసి మొదలు పెడుతున్నారు. కొన్ని ఏరియాల్లో ఇటుకలకు పసుపు అది రాసి మామూలుగా భూమి పూజ కార్యక్రమం శుభప్రదంగా చేస్తున్నారు. ఈ రాయలసీమ, తెలంగాణ, ఈ కర్ణాటక ఏరియాలో శంకువుని అయితే ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నారు, శంకువుని స్థాపిస్తూ ఉన్నారు. అది కొన్ని ఏరియాల్లో ఏంటంటే బ్రహ్మస్థానంలో పాటించమని ఉంది, కొన్ని ఏరియాలో కొంతమంది నైరుతిలో పాతేవారు ఉన్నారు, ఈశాన్యంలో పాతేవారు కూడా ఉన్నారు. అది ప్రాంతాల అనుగుణంగా మీ అలవాటును బట్టి ఎవరికి వారు చేసుకోండి. ఇది ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ సబ్జెక్ట్ కాదు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కంపాస్. కంపాస్ అంటే తెలుసండి, మ్యాగ్నెటిక్ కంపాస్ అంటూ ఉంటాం. మనకి ఈ వాడల్లోనే అది వాడుతూ ఉంటారు, వాస్తు సిద్ధాంతులు కూడా వాడుతూ ఉంటారు. ఒకసారి నేను కంపాస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. పిక్చర్ చూడండి, కంపాస్లో చాలా కంపెనీలు చాలా రకాలు అవి ఉంటుంటాయి. ఇదిగోండి పర్టికులర్గా నేను వాడేటటువంటి కంపాస్ ఇది. చాలా కాలంగా నేను ఇదే కంపాస్ వాడుతున్నాను. ఇది అప్పుడే నా దగ్గర 5వ కంపాస్ 6వ కంపాస్ పోయినా సరే నేను ఇటువంటిదే కొనుక్కున్నాను, ఎందుకంటే దీనికి ఒక షేప్ ఉంది, డైల్తో పాటు ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో ఉంది. దీనికి అనుగుణంగా నేను ఏదైనా లైన్ దగ్గర పక్కన పెట్టడానికి అనుకూలంగా ఉంది అని చెప్పి నేను ఈ కంపాస్ వాడుతున్నాను. మళ్ళీ పోయినా కూడా ఇదే మోడల్ కొనుక్కుంటున్నాను.
మీకు నచ్చింది, మీకు అనుకూలంగా ఉన్నది, అనుకూలమైన రేట్లో ఉన్నది కూడా కొనుక్కోండి. ఒకవేళ ఈ కంపాస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ లింక్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఆ ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను, దాన్ని చూసి మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే సెట్ చేసుకుని ఇలాంటిది కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇదైతే వీలుగా ఉంది. నేను ప్రొఫెషనల్ కాబట్టి నేను అన్ని రకాలు వాడి చూసి ఇది ఫిక్స్ చేసుకున్నాను, వాడడానికి బాగుంది. నాతో పాటు చాలామంది నా తర్వాత కొని ఇలాంటిదే వాడుతున్నారు. మీరు వీడియోస్లో అది చూడొచ్చు. సరే, అదంతా తర్వాత విషయం. నెక్స్ట్, కంపాస్ అంటే ఏ విధంగా పనిచేస్తుందంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం అని చెప్పేసి 2 ధ్రువాలు ఉంటాయి భూమికి. దానికి అనుగుణంగా మనకి ఈ యొక్క కంపాస్లో రెడ్ కలర్ నీడిల్ ఉంటుంది. పక్కన స్క్రీన్లో ఫోటో వేస్తున్నాను చూడండి, రెడ్ కలర్ నీడిల్ ఉంది కదా. రెడ్ కలర్ నీడిల్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి నార్త్ వైపే చూపిస్తుంది. ఇది అయస్కాంత శక్తి ఆధారంగా పనిచేస్తుంది, నార్త్ వైపు మాత్రమే చూపిస్తుంది. ఈ బ్లాక్ కలర్ది ఎప్పుడు కూడా సౌత్ వైపు చూపిస్తుంది. అంటే ఈ కంపాస్ ఆధారంగా మనం ఉత్తరాన్ని దక్షిణాన్ని మాత్రం పట్టుకోగలం. ఆపోజిట్లో రిమైనింగ్ 2 దిక్కులను మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి నార్త్ 0 దొరికేసింది అనుకోండి, దానికి ఆపోజిట్లో 180 డిగ్రీల దగ్గర దక్షిణం దొరుకుతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి తూర్పు పడమర ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, పెద్ద కష్టం ఏం కాదు. దీంట్లో కనిపిస్తూ ఉంటుంది ఈస్ట్కి ఈ అని, వెస్ట్కి W అని, నార్త్కి N అని, సౌత్కి S అని. నేను చిన్నపిల్లాడికి అన్నం తినిపించినట్టు ప్రతి పాయింట్ చెప్తున్నాను. కొంతమందికి ఈ విషయం నచ్చకపోవచ్చు, ప్రతిదీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అని చెప్పేసి అనుకోవచ్చు. నేను ఏంటంటే అసలు ఏమి కంపాస్ మీద కానీ డిగ్రీల మీద కానీ అవగాహన లేని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చేస్తున్నాను. దాని గురించి తప్పుగా అనుకోవద్దు. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే వీడియోని స్కిప్ చేయండి, తెలియని వారి కోసం మాత్రమే ఈ వీడియో. నెక్స్ట్ వచ్చేసి, ఒక స్థలానికి డిగ్రీలు చూడాలంటే ఇది ఒక స్థలం అని అనుకోండి. ఇలా అనుకున్నప్పుడు కంపాస్ ఎక్కడ పెట్టి చూడాలి అందరికి వచ్చే డౌట్. ఇక్కడ నార్త్ 0 ఉంది కదండి. జనరల్గా ఒక స్థలానికి ఇలా 4 మూలల దారాలు కట్టుకోండి. దారాలు కట్టుకుని ఈ సెంటర్ పాయింట్లో ఇలా క్రాస్గా కూడా దారాలు కట్టుకుని ఇలా కూడా చూడొచ్చు. ఎప్పుడు ప్లాట్ మీకు సమానంగా ఉన్నప్పుడు, ఇది 20 ఇది 20 ఇది 20 ఇది 20 ఉన్నప్పుడు, కరెక్ట్గా కొలతలు ఉన్నప్పుడు ఇలా సెంటర్లో పెట్టి చూడొచ్చు. లేదు ఇది 30 ఇది 30 ఇది 20 ఇది 20 ఉందనుకోండి, అప్పుడు కూడా మీరు సెంటర్లో పెట్టి చూడొచ్చు. ఎప్పుడు సెంటర్లో చూడకూడదంటే ఏదో ఒకవైపు ఇది 25 ఉండి ఇది 20 ఉండి ఇది 10 ఇది 10 ఉన్నప్పుడు, అలా దిక్కులు సమానంగా లేనప్పుడు, అంటే ఈ భుజాలు సమానంగా లేనప్పుడు సెంటర్లో పెట్టి చూడొద్దు. నైరుతి దగ్గరకు వచ్చండి. నైరుతి 90 డిగ్రీస్, మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ అవుతారు. అంటే తూర్పు 90 డిగ్రీస్ అన్నారు కదండి, మళ్ళీ నైరుతి 90 డిగ్రీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు. నైరుతి ఎప్పుడు కూడా లంబ కోణంలో ఉండాలి. లంబ కోణం అంటే 90 డిగ్రీస్. ఇది ఆ డిగ్రీలు వేరు, ఈ డిగ్రీలు వేరు. అంటే మనం ఈ నైరుతి 90 డిగ్రీస్ కూడా ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసుకున్నాం. ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇక్కడ 90 డిగ్రీస్కి సెట్ చేసి, అంటే మూల మట్టానికి తిప్పడం. మన మేస్త్రులకి అయితే బాగా తెలుస్తుంది, మూలమట్టం తిప్పుతూ ఉంటారు. ఇక్కడ నైరుతిలో మూలమట్టం తిప్పుకొని ఇక్కడ అలైన్ చేసుకోవాలి. ఇంకోండి ఇలా పెట్టాలి. నా దగ్గర ఉన్నటువంటి కంపాస్ అయితే ఇంకో ఇది లైన్లా ఉంది కదా, స్కేల్ లాగా, కరెక్ట్గా లైన్ మీద పెడతా ఉంటాం. ఇలా లైన్ మీద పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఈ డైల్ రెడ్ కలర్ ఉంది కదా, ఇది ఎప్పుడు కూడా నార్త్ చూపిస్తూ ఉంటుంది. అర్థమైంది కదండి, ఇది నార్త్ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు దానికి అనుగుణంగా మనం చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ప్రాక్టికల్గా ఒకసారి ఇంటికి చూస్తే ఏ విధంగా చూడాలి అనే విషయాన్ని కూడా చూపిస్తాను. ఇగో చూసారు కదా, ఇది ఇంటి యొక్క ఈశాన్యం మూల నుంచి ఒక తూర్పు గోడకు ప్యారలల్గా ఒక దారం కట్టడం చూడండి, ఈ గ్రీన్ కలర్ దారం. దీనికి అనుగుణంగా మనం డిగ్రీలు చెక్ చేయాలంటే కనుక చూడండి, ఇదిగో ఇలా ప్యారలల్గా ఇందాక నేను చెప్పినట్టుగా ఇలా పెట్టాలి. ఇలా ప్యారలల్గా పెట్టినప్పుడు చూడండి 20 డిగ్రీలు టిల్ట్ ఉంది. చూసారా, 20 డిగ్రీలు టిల్ట్ ఉంది. ఈ విధంగా చూడాలండి. అక్కడ ఎక్కడ ఉండాలి, N దగ్గర ఉండాలి రెడ్ కలర్, కానీ ఇక్కడ 20 దగ్గర ఉంది, అంటే పాజిటివ్లో ఉంది. అంటే 20 డిగ్రీలు పాజిటివ్ అంటే మనకి ఏంటంటే ఈశాన్య ప్రాచిలో ఉంది అని. ఒకవేళ 340 ఉందనుకోండి, అది ఆగ్నేయ ప్రాచిలో ఉందని. చూసారు కదండి, ఈ విధంగా మనం ఇంటికైతే చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ కంపాస్ లేదండి, మేము కొనుక్కోలేదు, మళ్ళీ ఇది ఒక ఖర్చు అని అనుకున్న వాళ్ళు అనుకోండి, మొబైల్స్ ఉంటాయి కదండి అందరికీ. ఈ రోజుల్లో అన్ని మొబైల్స్లోనూ కూడా ఈ యొక్క కంపాస్కి సంబంధించినటువంటి సెన్సార్ అయితే ఖచ్చితంగా ఉంటుంది.
లేటెస్ట్ మొబైల్స్ అన్నిట్లో ఉన్నాయి. మీ మొబైల్ ఫోన్లో సెర్చ్ చేయండి, ప్లే స్టోర్లో కాదు, డైరెక్ట్గా మొబైల్లో మీ మొబైల్లో సెన్సార్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా కంపాస్ అనే యాప్ ఉంటుంది. మీ మొబైల్లో కంపాటబిలిటీ లేదనుకోండి, ఆ యాప్ ఉండదు. మళ్ళీ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసినా కానీ అది కరెక్ట్గా చూపించదు, అది సరైనటువంటి విధానం కాదు. ఒకసారి చూడండి, పక్కన స్లైడ్ వేస్తున్నాను. ఈ విధంగా మీకు మొబైల్ ఫోన్లో కంపాస్ అని కనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఎక్కడైతే మనం ఏ విధంగా ఈ మామూలు మాన్యువల్ కంపాస్తో ఎలా చూస్తున్నామో అలాగే చూడొచ్చు, స్థలానికి కూడా అలాగే చూడొచ్చు. ఒకవేళ ఇంటికి చూడాల్సి వచ్చింది అనుకోండి, ఇలా ఫోన్ ఎలా పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ చూడకూడదండి. మనకు మాన్యువల్ కంపాస్లో అయితే సెన్సార్ లాంటిది ఉండదు, డైరెక్ట్గా మ్యాగ్నెట్తో వర్క్ చేస్తుంది కాబట్టి అంత డీవియేషన్ ఉండదు, యాక్యురేట్గా ఉంటుంది. ఇంట్లో చూసినా కూడా 95% యాక్యురేట్గా ఉంటుంది, 100% కాదు, 95% యాక్యురేట్గా ఉంటుంది. ఈ మొబైల్లో చిన్న సెన్సార్ ఉంటుంది, ఎక్కడో మదర్ బోర్డులో ఎక్కడో చిన్న సెన్సార్ ఉంటుంది. దానికి వల్ల ఏం జరుగుద్దంటే, ఏదైనా పిల్లర్ ఉందనుకోండి, ఇది అయస్కాంతంతో పనిచేసేది కదా, పిల్లర్లో ఏముంటుందండి, ఐరన్ ఉంటుంది. పిల్లర్ దగ్గర కొద్దిగా డీవియేట్ అయ్యి చూపిస్తుంది, తిరిగేస్తూ ఉంటుంది, డైల్ మొబైల్లో తిరిగేస్తూ ఉంటుంది, లేదంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఫ్యాన్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఫ్లక్చువేట్ అయిపోద్ది, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఫ్లక్చువేట్ అయిపోద్ది. కాబట్టి మొబైల్లో చూసేవారు ఎప్పుడు కూడా ఇంటి లోపల చూడవద్దు. ఇంటి లోపల చూసినా 4-5 ప్లేసుల్లో గోడలకు ప్యారలల్గా పెట్టి కానీ, లేదంటే నేను చూస్తున్నాను చూడండి, ఇలా టైల్స్ అమరిక ఉంటుంది కదా, ఇలా పక్క పక్కన ఆ కోణాల దగ్గర పెట్టి కానీ 4-5 చోట్ల క్రాస్ చెక్ చేయండి. ఉత్తమమైన మార్గం ఏంటంటే, నేను ఇందాక వీడియోలో చూపించాను కదా, బయట ఇలాగా ఇంటికి ఈశాన్యం మూల కానీ ఆగ్నేయం మూల కానీ పారుగా దారం పట్టుకొని, ఆ దారంకి ఎలా అయితే నేను కంపాస్ పెట్టి చూపించానో అదే విధంగా మొబైల్ పెట్టి కూడా క్రాస్ చెక్ చేయండి. ఆ విధంగా క్రాస్ చెక్ చేశారనుకోండి, బయట అనుకోండి డీవియేషన్ ఉండదు. ఓపెన్ ప్లేస్లో మీకు ఐరన్కి సంబంధించిన ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ మ్యాగ్నెట్కి ఫ్లక్చువేషన్ వస్తుంది, కరెక్ట్గా రాదు. కాబట్టి మొబైల్లో చూసే విధానం అయితే అది చూడండి, సేమ్ అదే విధంగా ఇంతకుముందు కంపాస్ ఏ విధంగా పెట్టి చూపించాను అదే విధంగా ఇంకోండి ఈ లైన్కి ప్యారలల్గా మొబైల్ పెట్టాను. మొబైల్ పెడితే ఎంత చూపిస్తుందండి, 61, 62 చూపిస్తుంది. అంటే ఇది యాక్చువల్గా ఇది తూర్పు రావాలి, అంటే 90 degrees రావాలి, కానీ ఎంత వచ్చిందండి, 62 వచ్చింది. 62 అంటే ఎంతండి, ఇంచుమించుగా 30 degrees ఇది టిల్ట్ ఉన్నది. ఇది ఈశాన్య ప్రాచిలో ఉంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గూగుల్ ఎర్త్. గూగుల్ ఎర్త్లో చూడాలి అని అనుకుంటే కనుక ఇది ఒక సాఫ్ట్వేర్, ఇది కంప్యూటర్లో మాత్రమే ఉంటుంది. ఆన్లైన్లో కూడా ఉండొచ్చు, కానీ మీకు చూసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. గూగుల్ ఎర్త్లో చూసే విధానం ఏంటంటే మ్యాక్సిమం ఇది కూడా ఒక 80 to 90% కరెక్ట్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఆన్లైన్లో చూసే విధానం కదా. ఇది చూడాలి అని అనుకుంటే ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటుంది. పక్కన ఏదైనా ఇల్లు నిర్మించి ఉన్నాయనుకోండి, ఖాళీ ప్లాట్కి చూడాలనుకోండి, మీరు ఆ ప్లాట్ యొక్క లొకేషన్ పంపిస్తే, మాకు పంపించినా సరే, లేదంటే ఆ ప్లాట్ యొక్క లొకేషన్ మీరు ఈ గూగుల్ ఎర్త్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఎంటర్ చేశారనుకోండి, ఆ లొకేషన్ కనిపిస్తుంది. దానికి మనం ఒక చతురస్రాకారంలో ఒక బాక్స్ గీసుకున్నట్టయితే ఆ బాక్స్లో సెట్ అయిపోతుంది అనుకోండి, కరెక్ట్గానే డిగ్రీస్ కరెక్ట్గానే ఉన్నట్టు. సెట్ కావట్లేదు అనుకోండి, మనం డైల్లో తిప్పుకోవాలి. ఇక్కడ ఒకసారి స్క్రీన్ రికార్డులో చూస్తున్నాను కదా, ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్నాం అనుకోండి, ఎంత తిరిగిందో రొటేషన్ ఇక్కడ మీకు పక్కన చూపిస్తూ ఉంటుంది. ఈ బాక్స్లో చూడండి, కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక 20 degrees తిరిగింది, కనిపిస్తుంది కదా. ఈ విధంగా టిల్ట్ ఉంటుంది, అంటే అది ఏ పక్కకు తిరిగిందో దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవడం కానీ, దానికి అనుగుణంగా మార్పులు చేసుకోవడం కానీ ఉంది. ఇది ఏంటంటే పక్కన ఆల్రెడీ ఏదైనా సైట్ ఇల్లు కానీ నిర్మాణం కానీ ఉంటే దానికి అనుగుణంగా ప్యారలల్గా పెట్టి చూస్తాం, అందుకే 80% వరకు యాక్యురసీ ఉంటుంది. డైరెక్ట్గా ఆన్ సైట్ అనుకోండి, మనం డైరెక్ట్గా చూస్తుంది వేరు, ఆన్లైన్లో చూసేది కదా. జస్ట్ లేఅవుట్ ఖాళీగా ఉందనుకోండి, అలాంటప్పుడు రోడ్డు ఆధారంగా చూస్తాం, అదంత ప్రాపర్గా అలైన్మెంట్ కష్టం అవుతుంది చూడడానికి కూడా. ఇలా ఈ 4 విధాల మనం డిగ్రీలు చూసే విధానం అయితే ఉంది. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే దాని ఆధారంగా డిగ్రీలు చూసుకోండి, మీ అంతటి మీకు తెలుస్తుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా వాస్తుపరమైనటువంటి సందేహాలు ఉన్నా, లేదు కొత్త ప్లాన్ కావాలన్నా, లేదు కొత్త అపార్ట్మెంట్కి సంబంధించి కానీ కమర్షియల్ ప్లాన్స్ కానీ కావాలన్నా, మా చేత మీ ఇంటి మార్పులు చేయించుకుందాం విజిటింగ్ కావాలన్నా సరే, లేదు ఆస్ట్రాలజీ రిలేటెడ్ ఏ సందేహాలు ఉన్నా సరే, మీరు నిరభ్యంతరంగా మాకు ఫోన్ చేయవచ్చు, మా స్టాఫ్ రెస్పాండ్ అవుతారు, లేదంటే వాట్సాప్లో సంప్రదించవచ్చు. దానికి తగిన రుసుము
ఛార్జెస్ అయితే ఉంటాయి. ప్రతి ఫీజు కూడా రీజనబుల్గానే ఉంటుంది. ప్రతి దానికి సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య సిద్ధాంతి. ధన్యవాదాలు.